వైసీపీ హయాంలో దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసినటువంటి శాంతి వ్యవహారం మనందరికీ తెలిసిందే. అప్పుడు రాజకీయంగా కూడా చాలా తీవ్ర దుమారం రేగింది. అప్పట్లో వైసీపీ నేత విజయసాయిరెడ్డి మీద కూడా అనేక తీవ్ర ఆరోపణలు వచ్చాయి. స్వయంగా శాంతి భర్త అమెరికాలో ఉంటూ వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ కమిషనర్కే ఫిర్యాదు చేశారు. నేను అమెరికాలో ఉన్న సందర్భంలో ఆవిడ గర్భం దాల్చింది, అసలు ఆ బిడ్డలకు తండ్రి ఎవరో తేల్చాలని చెప్పి మాట్లాడటంతో అప్పుడు వివాదాస్పదంగా మారింది. సరే, అది ఆవిడ వ్యక్తిగత వ్యవహారం కాబట్టి దాన్ని కాసేపు పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గత ఆరోపణల నేపథ్యంలో దాదాపుగా 20 నెలల పాటు సస్పెండ్ చేసి ఇటీవల మొన్నే సస్పెన్షన్ అయితే ఎత్తివేశారు. కానీ పోస్టింగ్ అయితే ఇవ్వలేదు, ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టారు. ఇదే సమయంలో శాంతి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉంది అని అనేక ఫిర్యాదులు రావడంతో ఏసీబీ కేసు నమోదు చేసి నిన్న సోదాలు నిర్వహిస్తే కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. వాస్తవానికి ఆవిడ ఉద్యోగంలో చేరిందే 2020లో. దాదాపు 2 సంవత్సరాల పాటు ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత ప్రొహిబిషన్ పీరియడ్ అయిన తర్వాత మరొక 20 నెలలు మొన్న కూటమి వచ్చిన తర్వాత సస్పెన్షన్లో ఉందంటే గట్టిగా 4 ఏళ్ల కాలంలోనే కోట్ల రూపాయలు ఎలా సంపాదించింది అనేది ఇక్కడ ప్రశ్న. అప్పట్లో విజయసాయిరెడ్డి అండతో కీలకమైనటువంటి ఆదాయం వచ్చే దేవాదాయ శాఖల్లోనే అసిస్టెంట్ కమిషనర్గా పనిచేయటం, భూములు ఉన్నటువంటి ప్రాంతాలలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేయటంతో అక్కడ కీలకంగా చక్రం తిప్పి, వాస్తవానికి పేరుకే అసిస్టెంట్ కమిషనర్ అయినా ఆ దేవాదాయ శాఖలో కీలకంగా వ్యవహరించి ఏకంగా కమిషనరే డామినేట్ చేసి చక్రం తిప్పే స్థాయికి అప్పట్లో శాంతి ఎదిగింది. దానికి విజయసాయిరెడ్డి అండ ఉంది అనేది అప్పట్లో వచ్చినటువంటి రాజకీయ ఆరోపణలు. సరే, అది నిజమైన అవునా కాదా అనేది కాసేపు పక్కన పెడితే అవినీతి చేసింది అనేది మాత్రం వాస్తవం. కోట్ల రూపాయలు పెట్టి కార్లు, బంగారాలతో పాటు విల్లాలు కూడా కొనుగోలు చేసింది. ఒక చోట 2 చోట్ల కాదు, దాదాపుగా 3-4 చోట్ల నివాస స్థలాలు ఉన్నాయి. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఇళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి విచారణ అనేది ఇంకా పూర్తిగా అవ్వలేదు. దీంతో ఎప్పుడైతే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారో నిన్న అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిస్తే ఈ నెల 21 వరకు కూడా కోర్టు అయితే రిమాండ్ విధించింది. సో అంటే అప్పట్లో రాజకీయ అండతో, ముఖ్యంగా వైసీపీ నేతల అండతో దేవాదాయ శాఖలో అడ్డగోలు దోపిడీకి పాల్పడింది అనేది వాస్తవం అని చెప్పి దీన్ని బట్టి ఇప్పుడు అర్థమవుతుంది. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సస్పెండ్ చేసింది అందుకు. అప్పుడు రాజకీయంగానూ తీవ్ర దుమారం రేగింది. అదే సమయంలో చాలామంది ఉద్యోగులు కూడా ఫిర్యాదు చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఈవిడ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసినప్పుడు కింది స్థాయి ఉద్యోగులు కూడా ఈవిడ మీద అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీని మీద లోతుగా విచారణ చేస్తున్నామని చెప్పి గతంలోనే దేవాదాయ శాఖ మంత్రి ఆనం కూడా ప్రకటించారు. ఇప్పుడు చర్యలు తీసుకునే సమయం వచ్చింది కాబట్టి, అవినీతికి పాల్పడిందని తేలింది కాబట్టి పోలీసులు అయితే ఏసీబీ అయితే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిస్తే 21 వరకు రిమాండ్ విధించారు. దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. 6 ఏళ్ల సర్వీసు, అంతులేని అవినీతి. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి నివాసంలో అనీసా సోదాలు. తాడేపల్లిలోని 4 చోట్ల ఏకకాలంలో తనిఖీలు. ఆదాయానికి మించిన ఆస్తులు పోగేసినట్లుగా గుర్తింపు. అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టిన అధికారులు. దీంతో రిమాండ్ అయితే విధింపు. సర్వీసులో చేరి పట్టుమని 6 ఏళ్లు కూడా కాలేదు. మధ్యలో 20 నెలలు సస్పెన్షన్లోనే ఉన్నారు. అయినా ఆ అధికారి కోట్లకు పడగలెత్తారు. అవినీతి నిరోధక శాఖ సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో తరచూ వార్తల్లో నిలిచిన దేవాదాయ శాఖ వివాదాస్పద సహాయక కమిషనర్ కె శాంతి అవినీతి వ్యవహారం ఇది. మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసరాల్లో ఏసీబీ అధికారులు అయితే నిర్వహించిన సోదాల్లో ఆమె అక్రమాస్తులు బయటపడ్డాయి. దీంతో అరెస్టు చేసి మంగళవారం రాత్రి విజయవాడ ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిస్తే ఈ నెల 21 వరకు కూడా రిమాండ్ విధించడంతో ప్రస్తుతానికి ఆవిడ్ని విజయవాడ జైలుకి అయితే తరలించారు. అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో విల్లాలు, ప్లాట్లు. శాంతికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ రేంజ్ అధికారులు కేసు నమోదు చేశారు. మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లి, ఉండవల్లిలోని 4 ప్రాంతాలలో ఏకకాలం డిఎస్పీ శ్రవంతిరాయ్ నేతృత్వంలో తనిఖీలు చేశారు. తాడేపల్లిలో ప్రస్తుతం ఆమె నివాసంతో పాటు తల్లికి చెందిన వస్త్ర దుకాణంతో పాటు తన చెల్లికి చెందిన ఇంట్లో కూడా సోదాలు అయితే నిర్వహించారు. 2020లో దేవాదాయ శాఖలో ప్రవేశించి వైకాపా హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆమెను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సస్పెండ్ చేసింది. గత నెలలోనే ఆవిడపై సస్పెన్షన్ ఎత్తివేశారు. ఇక రేపో మాపో పోస్టింగ్ ఇస్తారని ఎదురు చూస్తున్న
నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏసీబీ రైడ్ చేయడం, ఆ తర్వాత అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడం, దాంతో జైలు శిక్ష విధించడం, ఇవంతా కూడా ఒక రకంగా శాంతి ఊహించలేదు. సాధారణంగా ఇక సస్పెన్షన్ అయిపోయింది కదా, నా జోలికి రారులే, నా అవినీతి అంతా కూడా ఇక బయటపడదులే అని భావించింది. కానీ దీంతో కూటమైతే ఎక్కడా వదిలిపెట్టలేదు. నివాసాలపై రుణం, శాంతి పేరుతో ఉన్న తాడేపల్లిలోని విల్లా కావచ్చు, విశాఖపట్నంలోని ప్లాట్ కావచ్చు, తనఖా పెట్టి రుణం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బ్యాంకులో ఉన్న దస్తావేజులను కూడా ఏసీబీ అధికారులు అయితే తీసుకుని పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఉంటున్న తాడేపల్లిలోని మండువా ఇల్లు దాదాపుగా అది 4 కోట్ల రూపాయలతో కొనుగోలు చేశారని చెప్తున్నారు. ఆమె అత్తగారి పేరున ఉన్నట్టుగా కూడా గుర్తించారు. మొత్తంగా నిందితురాలి వద్ద ఉన్నటువంటి ఆభరణాలు 76 గ్రాముల బంగారం, అలాగే ఇంట్లో గుర్తించిన బంగారు ఆభరణాలు 700 గ్రాములు, వెండి వస్తువులు దాదాపుగా 3000 గ్రాములు, నగదేమో 1,13,000, గృహ అంటే ఇంట్లో ఉన్న ఐటమ్స్ వాల్యూ దాదాపుగా ఒక 6.5 లక్షలు. అలాగే విశాఖపట్నం శివారు ఎండాడలో ఒక ప్లాట్ ఉంది, తాడేపల్లిలోని కుంచనపల్లిలో ఒక విల్లా ఉంది. బ్యాంకులో ఒక 2.84 లక్షలు అంటే ఒక 3 లక్షల రూపాయలు నగదు ఉన్నట్టుగా గుర్తించారు. ఇక వాహనాలు ఫోక్స్ వ్యాగన్ పోలో కారుతో పాటు వెస్పా మోటార్ సైకిల్ ఒకటి ఉన్నట్టుగా గుర్తించారు. 3 మొబైళ్లతో పాటు ఒక యాపిల్ మ్యాక్ ఎయిర్ బుక్ని అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా చిన్నవి. ఇంకా దీని అంటే వాస్తవానికి యూనియన్ బ్యాంకులో ఒక లాకర్ ఉన్నట్టుగా గుర్తించారు. దానికి కోర్టు అనుమతి కావాలి. లాకర్ తెరవాలి అంటే అయితే ఎవరైతే లాకర్ హోల్డర్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి తెరవాలి. ఒకవేళ విచారణ సందర్భంగా పోలీసులు తెరవాలంటే దానికి కోర్టు అనుమతి ఉండాలి. సో పోలీసులు ఇప్పుడు ఏసీబీ అధికారులు దీన్ని కోర్టులో ప్రవేశపెట్టి ఆ యూనియన్ బ్యాంకులో ఉన్నటువంటి లాకర్ తెరిస్తే అందులో అసలు బంగారం ఎంత ఉంది, ఎంత డబ్బు ఉంది, ఇక ఇతర ఏదైనా ల్యాండ్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ లాంటివి ఏమైనా లాకర్లో దాచారా అనేది అయితే తేలాల్సి ఉంది. ప్రధానంగా దొరికిన దానికంటే కూడా 2-3 ఆ లాకర్లో ఉండి ఉంటుంది అనేది అధికారులు అయితే అనుమానం. ఎందుకంటే లాకర్ ఎప్పుడు తీసుకుంటామంటే మనం పెద్ద మొత్తంలో ఇంట్లో పెట్టుకుంటే భయం అనుకున్న సందర్భంలోనే మనం లాకర్ తీసుకుని జాగ్రత్త చేసుకుంటాం. సో కాబట్టి అందులో ఎక్కువ మొత్తంలోనే ఉండి ఉండొచ్చు అనేది అధికారుల భావన. మొత్తంగా శాంతి వ్యవహారం అనేది మరొకసారి చర్చగా మారింది. ఇప్పుడు శాంతి అరెస్టుతో మరొకసారి విజయసాయి రెడ్డి కూడా వార్తల్లో నిలిచారు. గతంలో జరిగినటువంటి సాధారణంగా శాంతి ఈ స్థాయిలో దోచుకోవడానికి ప్రధానంగా సపోర్ట్ చేసింది విజయసాయి రెడ్డి అని ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో నాకు శాంతికి సంబంధం లేదు, ఏదో 2-3 సందర్భాల్లో పనుల నిమిత్తం కలిసిందని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పటం, విజయసాయి రెడ్డితో నాకు సంబంధం లేదు, మామూలుగా 1-2 సందర్భాల్లో కలిసాను తప్ప ఇతర సంబంధాలు లేవని చెప్పి గతంలో శాంతి కూడా చెప్పింది. కానీ భర్త మాత్రం తన బిడ్డలకు తండ్రి అయితే నేను కాదు, ఎవరో తేల్చాలని చెప్పి అప్పట్లో లేఖ ఇవ్వటం అనేది రాజకీయంగా కూడా చాలా దుమారం రేగింది. అప్పట్లో వైసీపీని పూర్తిగా ఇరుకుని పెట్టడంతో పాటు విజయసాయి రెడ్డి క్రెడిబిలిటీని మొత్తం కూడా డ్యామేజ్ చేసినటువంటి అంశంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఆ రోజు వైసీపీ హయాంలో చేసినటువంటి పాపానికి ఈరోజు ఫలితం అయితే అనుభవిస్తుంది. ఈ నెల 21 వరకు రిమాండ్ విధించారు. ఆ తరువాత రిమాండ్ పొడిగింపా లేదా బెయిల్ మీద బయటకు వస్తుందా అనేది ప్రస్తుతానికి తెలియకపోయినప్పటికీ యూనియన్ బ్యాంకులో ఉన్నటువంటి లాకర్లో ఏముంది అనేది తెలిస్తే మాత్రం దానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి. అలాగే తాను 2వ పెళ్లి చేసుకున్నానని చెప్పి నిన్న పోలీసు అధికారులు కూడా చెప్పింది. 2వ పెళ్లి చేసుకుంది ఎవరిని? హైదరాబాద్లో 2వ వివాహం చేసుకున్నట్లుగా ఏసీబీ విచారణలో కూడా వెల్లడించింది. ఆ ఇంటి దస్తావేజును కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అది వివాహానికి ముందు ఇల్లా లేదా వివాహం తరువాత కొన్న ఇల్లు అనేది కూడా పరిశీలిస్తున్నారు. ఇక లాకర్ సోదాల్లో శాంతి పేరిట విజయవాడలోని 1 టౌన్లోని యూనియన్ బ్యాంకులో ఒక లాకర్ ఉన్నట్టుగా గుర్తించారు. కోర్టు అనుమతితో ఆ లాకర్ తెరిచేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అందులో ఏముందనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా మొత్తంగా నాడు వైసీపీ హయాంలో అడ్డగోలు అవినీతికి పాల్పడినటువంటి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ప్రస్తుతానికి అరెస్ట్ అయ్యి జైలులో ఉంది. దీంతో మరికొంతమంది బయటికి అంటే శాంతికి సహకరించినటువంటి మరికొంతమంది మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు.